హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు ఇన్స్టెంట్గా చక్కటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను. దోశ రెసిపీ అండి. ఈ దోశ కోసం ఎలాంటి పప్పులు నానపెట్టాల్సిన పని లేదు, పిండి రుబ్బాల్సిన అవసరం కూడా లేదు. ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి కాంబినేషన్గా ఒక మంచి చట్నీ రెసిపీ కూడా చేసి చూపించబోతున్నాను. వీడియో మిస్ కాకుండా ఎండ్ వరకు చూసి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులోకి 1 కప్పు మెజర్మెంట్తో 1 కప్పు వరకు సుజీ రవ్వను తీసుకోండి. ఉప్మా రవ్వ అంటాం కదా, ఈ రవ్వని 1 కప్పు వరకు ఈ మిక్సీ జార్లో వేసుకోండి. ఇలా మూత పెట్టి ఇప్పుడు ఈ ఉప్మా రవ్వని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే మెత్తని పిండిలాగా వచ్చేస్తుంది. ఇలా పిండి కలపడానికి వీలుగా ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఈ రవ్వ పిండిని మొత్తం ఇలా వేసేసుకొని ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని అయితే వేసుకోండి. ఈ గోధుమ పిండి వేయడం వల్ల దోశలు అనేవి చాలా చక్కగా వస్తాయండి, విరిగిపోకుండా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా 4 స్పూన్లు వేసిన తర్వాత 1 స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్, 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని 1 స్పూన్ వరకు వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా అన్నీ వేసిన తర్వాత పొడి పిండిలో కలిసేలాగా ఒకసారి ఇలా స్పూన్తో కానీ గరిటెతో కానీ కలిపేసుకోండి. ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్ళను వేసి కలుపుకుందాము. రవ్వ తీసుకున్న కప్పు కొలతతో ముందుగా 1 కప్పు వరకు నీళ్ళను వేసుకొని ఈ నీళ్ళలో ఈ పిండి అంతా ఉండలు లేకుండా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. ఇలా మొత్తం కూడా 1 కప్పు నీళ్ళతో కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మరొక కప్పు వరకు నీళ్ళను వేసుకోవాలి. మొత్తం కూడా ఒకేసారి వేయకుండా 2 కప్పు నీళ్ళు తీసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వేస్తూ మనకి దోశ బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అదే విధంగా కలిపేసుకోవాలి. టోటల్గా 2 కప్పుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. ఇలా నీళ్ళు మొత్తం వేసి కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు ఈ రవ్వనైతే నాననివ్వాలి. ఈ రవ్వ నానేలోపు దీనికి కావాల్సిన చట్నీ అయితే ప్రిపేర్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కళాయి పెట్టేసుకొని 1 కప్పు వరకు పల్లీలు వేసి చిన్న మంట మీద పల్లీలు దోరగా వేయించేసుకోవాలి. లోపల వరకు చక్కగా వేగితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పల్లీలు చక్కగా వేగిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చీలని ఇలా చిన్న ముక్కలుగా తుంచి వేసుకోండి, చిట్లకుండా ఉంటాయి. ఈ మిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఒక 3 టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసేసుకోండి. ఈ టమాటా ముక్కలు అన్నీ కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని ఈ టమాటాలు మగ్గడానికి మూత పెట్టి కొద్దిగా ఉడికించేసుకోవాలి. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి మరొకసారి కలిపేసుకొని ఇందులోకి కొద్దిగా చింతపండుని అయితే వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. చింతపండు వేసిన తర్వాత మరొకసారి కలిపేసుకొని ఈ టమాటా ముక్కలు ఇవంతా కూడా ఇంకా కొంచెం మగ్గేంత వరకు ఉడికించేసుకోవాలి. చూడండి, టమాటా ముక్కలు అయితే మగ్గిపోయాయి. ఇలా ఉడికిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించిన పల్లీలు వేసేసుకోండి. ఇందులోనే ఉడికించుకున్న ఈ టమాటా పచ్చిమిర్చీలను కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ వరకు జీలకర్ర, 1 ఉల్లిపాయను తీసుకొని ఇలా ముక్కలుగా తరిగి వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్నారంటే మనకి టమాటా పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా ఒక గిన్నెలోకి వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దోశ బ్యాటర్ చూద్దాము. 10 నిమిషాలకి ఈ రవ్వ బ్యాటర్ అంతా కూడా చక్కగా నానిపోయిందండి. చూసారా, కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉందంటే మనకి దోశలు అనేవి చక్కగా వస్తాయి. ఇందులో ఇంకా మరేమి నీళ్లు పట్టవండి. తీసుకున్న 1 కప్పు రవ్వకి 2 కప్పుల నీళ్లు పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఇలా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దోశలు అయితే వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టేసి లైట్గా ఆయిల్ అప్లై చేసేసుకోండి. ఆయిల్ ఎక్కువగా వేయొద్దు, ఇలా లైట్గా వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రవ్వ దోశ మిశ్రమాన్ని 1 గరిటె వరకు తీసుకొని ఇలా వేసేసుకోండి. దీన్ని మరీ పల్చగా వేయకండి. ఇలా వేసేసి లైట్గా స్ప్రెడ్ చేశారంటే మామూలుగా వచ్చేస్తుంది. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత పైవైపు నుంచి లైట్గా ఆయిల్ వేసి మూత పెట్టి ఉడికించేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు అయితే ఉడికిపోతుంది. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు అంచుల వెంబట ఓపెన్ చేసేసుకొని రెండో వైపు టర్న్ చేసి ఫ్రై చేసుకోవాలి. చూసారా, అంటుకోకుండా చాలా చక్కగా వచ్చేస్తుందండి. ఇలా రెండో వైపు టర్న్ చేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నారంటే దోశ అయితే రెడీ అయిపోతుంది. ప్యాన్ కంటుకోకుండా విరిగిపోకుండా చాలా చక్కగా వస్తుంది. ఇందులో గోధుమ పిండి కూడా వేసాం కాబట్టి దోశ అనేది అసలు విరిగిపోకుండా వస్తుందండి, రవ్వ దోశ అయినా కూడా. చూసారా, చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. మిగిలిన పిండి కూడా ఇదే విధంగా దోశలు వేసేసుకున్నారంటే
ఎంతో టేస్టీగా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రవ్వ దోశలు అయితే రెడీ అయిపోయాయి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే దోశ రెసిపీ అండి. వీటికి కాంబినేషన్ వచ్చేసి టమాటా పల్లి చట్నీ. ఈ రెండింటి కాంబినేషను చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో. చూసారా, దోశలు అయితే చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఈ చట్నీ కాంబినేషన్తో టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఇంట్లో ఎలాంటి పిండి లేనప్పుడు పప్పులు నానబెట్టే అవసరం లేకుండా ఇన్స్టెంట్గా ఈ రవ్వ దోశ రెసిపీని ఈజీగా కేవలం కప్పు ఉప్మా రవ్వతో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా. చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఈ చట్నీ కాంబినేషన్తో ఇలా రవ్వ దోశ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.